నమస్తే. నమస్కారం. ఓం నమ శివాయ. మా చిన్న బామ్మ మా చిన్న తాత. నమస్తే. దేవర తంపాకిర బేకి. దేవర తంబాకు బేక. మా నడిపి బామ్మ మా నడిపి తాత. మా పెద్ద బామ్మ మా పెద్ద తాత. వాళ్ళేంటి ఆకులు తింటున్నారు? మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ. కొంచెం కాదు, చాలా ఎక్కువే. మా అన్న మా వదిన. హలో. హాయ్. ఇదేంటి ఏలేలో ఉన్నాడు? ఇది పెట్టుకో. ఏంటిది? మీకోసమే స్పెషల్ గా చేసా. స్పెషల్ గా చేసావా? ఇంకెప్పుడు చేయకు, చేసినా ఎవరికి ఈకు. వాళ్ళ పిల్లలు. ఏంటి ఏంటిది? నమస్కారం అంకుల్స్. నమస్తే ఆంటీ. అంకులా? అంకుల్ ఆంటీ అంటారేంటి ఇల్లు? వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ. కొంచెం కాదు, చాలా ఎక్కువే. మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారుగా. అవును, వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు. నేచురల్ ఫుడ్సే వాడతారు. సెంచరీయా? పదండి పదండి, ఇంట్లోకి పదండి. పదండి నాన్న. పదండి వెళ్దాం. రండి. అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు, మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేశారుగా. మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం. చూస్తేనే తెలుస్తుంది. రేయ్, ఆకలేస్తుందిరా. తింటారా? ఈరోడు కర్రీ బౌల్ వేసుకోవాల్సిన కూరగాయలు మెడలేసుకుని తిరుగుతున్నాడు. మా పనివాడు శాకాహారం. శాకాహారమా? రేయ్, ఆ మెడలో అవేంటి? కొంచెం గ్యాస్ ప్రాబ్లం. గ్యాప్ ఇస్తే గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాప్ ఇస్తే గ్యాస్ వస్తుందా? పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఒకటి ఉంది కడుపులో. ఓయ్, నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి? వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు. సరే. ఏయ్, నువ్వురా. రా. పడుకో. ఓ. బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేర్రా. ఒకసారి నువ్వు కూడా వెళ్ళరా. ఏయ్, రా. నువ్వు ఒకడివి. ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలుస్తావదు. ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు. ఇన్స్టాలో పెడితే 1 lakh లైక్స్ వస్తాయి. నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు, మరి నీకు మాత్రమే చూపించడానికి. అయితే చూపించు. ఏయ్, ఆపుతారా మీ రొమాన్స్? అందరు వెయిట్ చేస్తున్నారు. తొందరగా వస్తే తినేద్దాంరా. వస్తున్నాం. అబ్బో. కూర్చోండి. రావే. ఆహాహా, అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. ఇది డిన్నర్ అంటే. ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా. అవును, మీరే చూస్తారుగా. ఏమున్నాయో వెరైటీస్. ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయేంటి? నీ మొఖానికి అలాగే పెడతారా. ఇక్కడ చూడు, మామూలుగా ఉండదు. అంత శాఖ ఏమేంట్రా? ఓ మిస్టర్ జాంగ్రీ, ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి. నేను కూడా చూస్తాను. ఇక్కడ కూడా క్యాప్సికం ముక్కలే ఉన్నాయి. ఒరేయ్, ఇందులో కాకరకాయలు ఉన్నారా? హారిక, మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు. కొంచెం వండించుకుని తీసుకురమ్మని చెప్పు. యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు. మ్మ్. నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి. ఈజ్ ఇట్? సరోజా, యు ఓపెన్ ఇట్. ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి. అయినా ఇవెలా తింటారు? నోటితో. ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది, మీ జీర్ణక్రియ బాగుపడుతుంది, నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది. జలుబు, దగ్గు, కంటి నొప్పి, పంటి నొప్పి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు. ఇందులో అంతుందా? ఇంకా చాలా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా. అంతకు మించి ఒక ముక్క మాట్లాడావంటే నీ నాలుక చీరుస్తా. పప్పరాయుడు, నువ్వు కూర్చున్నాయన. సారీ సేతు, మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు. అమ్మా, నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మ హారిక, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే. ఆ? ఏందిరా ఇది? మేకలు తిన్నట్టు తింటున్నారేంట్రా వాళ్ళు? ఇప్పుడు ఇవి మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు. అమ్మ, అంత బంపర్ ఆఫర్ కూడా ఉందా?
పోనీ నా చేత్తో తినిపించమంటారా? వద్దులే నేను తింటాంలే. ఆ. నువ్వు పో, పో. ఆహా, అమృతం. దేవుడా. మీరేం టెన్షన్ పడకండి, రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను. రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా? తప్పదు. వెలగట్టు యారాముకువ ನಾನು ನೋಡಿದೆ అందాను అదృష్టాను ముందే కుంటిదే దినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయెనే ఏంట్రా ఇది? స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా, లైట్ తీసుకో. ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి పిచ్చి పిచ్చి గుహలే ఏం చేస్తున్నావురా? ఆకులు పరుస్తున్నా. ఆకులు పరుస్తున్నావా? ఉమ్, దేనికి? పడుకోవడానికి. ఏయ్, ఆకలి మీద పడుకోవడం ఏంట్రా పిచ్చాక? ఒరేయ్, ఇక్కడ పరుపులు దిండ్లు లేవా? ఇక్కడ అలాంటివి ఉండవు. ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఆనందంగా, ఆరోగ్యంగా. ఆ? చేయి చూసావంత రఫ్గా ఉందో వాడు వచ్చానంటే ఆకైపోతావు ఎవరనుకుంటున్నావా? పడుకుంటారో పడుకోరో మీ కర్మ, మీ సావు మీరు సావండి. శుభరాత్రి. రై 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 రేయ్, నీకు శుభరాత్రిరా, మాకే కాలరాత్రి. నాన్న సిద్ధు, ఏంట్రా ఇది? రేయ్, హారిక కోసం రా. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటుంటాం, అన్ని జరుగుతాయేమిటి? ఏం చేస్తాం? మూసుకొని పడుకుందాం పద. నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాకు. సారా పడుకో. అబ్బా, కింద చల్లగా ఉందిరా. ఏంట్రా ఇది? ఆకలి పడుకోవడం ఏంట్రా ఇలా పడుకోరా. చేదస్తా పాడుగాను? మంతిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగా ఉందిరా ఇదంతా. అరే, వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా. అబ్బా, వాహ్ వాహ్, వాసన కంపు కొడుతుందిరా. ఈ కంపేంద్ర నాయన. అరే డోంగ్రీ, ఏమన్నా ఐడియా ఇరా? ఐడియా లేవు, పడుకోవడం. ఏంటి, నిద్ర పట్టట్లేదా? కొత్త ప్లేస్ కదా, అందుకే. మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? హే, అదేం లేదు. అవును, మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా? మ్మ్. అవునా? నీకేమైనా కావాలంటే అడుగు, మొహమాట పడకు. అమ్మాయిలు ప్రేమిస్తే ఏమైనా ఇస్తారు. పామొచ్చిందిరా, పామొచ్చిందిరా. రేపు రమ్మని చెప్పురా. ఏమైందో చెప్పకుండా లోపా లోపా అంటావేంట్రా? లోపల పావురా. పావా? ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా. కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టేవాళ్ళరా. ఎక్కడుంది? అయ్యో, అది అది వస్తుందా? అయ్యో, ఇక్కడికే వస్తుందా? అమ్మ దీనమ్మ. ఓ, ఆపామా? ఆ పాము అంటది ఏంట్రా? అయ్యో, పో, పో. దీనికి భయపడ్డావా? ఇది మా పెంపుడు పాము. పెంపుడు పావా? ఇదో పెద్ద సైకో ఫ్యామిలీలో ఉందిరా. ఎవరైనా కుక్కని పెంచుకుంటాడు, పిల్లని పెంచుకుంటాడు, మహా తెలుగుని పెంచుకుంటాడు. పావుని పెంచుకోవడం ఏంటి? దీనికి కూరలు ఉండవు. పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం. అందుకే దీన్ని పెంచుతున్నారు. అమ్మా, నువ్వు బాగా నచ్చినట్టున్నావు, అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఓ ఒక్క పావేనా? ఇంకా సింహం, చింపాంజీ, ఎలుగుబంటి అలాంటివి పెంచుతున్నారా? అలాంటివేం లేవు. బతికించావు. కూరలు లేవంట్రా. 10 ఏళ్ళు పడుకుందాం. పద. ఏ అమ్మా, ఏం ఫ్యామిలీ తల్లి మీది.
నిజంగా కూరలు లేవా? లేవు. బాయ్ బుల్లి హారిక. గుడ్ నైట్. ఏమైందిరా? గుడ్ మార్నింగ్ అంకుల్స్. ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. నా ఫోన్ ఇది. అయ్ బాబాయ్, నా ఫోన్ కనపట్లేదు. రే నాది కూడా లేదురా. రేయ్, ఈ జుమాన్జీ గడి మీద నాకు డౌట్ రా. ఎక్కడ పెట్టారా ఫోన్లు? కరెక్ట్ గెస్ మాడితే ఉన్నాయి. ఎక్కడా? పదండి చూపిస్తా. తాడి చెట్టు మొహవాడా, చెట్టు చుట్టూ తిప్పుతాడేంట్రా నాయన? వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు. ఒకసారి కాదురా 10 సార్లు చూసుంటాడు. ఇక్కడ ఎందుకు ఆగావు? మీకు ఫోన్లు కావాలా? ఆ, ఎక్కడా? అదిగో అక్కడ. రేయ్, గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లను చెట్లు కట్టారేంట్రా? అన్ని ఫోన్లు ఎవరివి? ఈ ఫోన్లన్నీ మావే. మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు? ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగే, ఇన్కమింగ్ ఉండదు. ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. బా ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా. నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు ప్లీజ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు, ఏది మర్చిపోయినే, మెంటల్ టెన్షన్ రా. మెంటల్ టెన్షన్, బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్, ఏంట్రా? ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ము అయిపోద్ది, సేన్ రివర్స్ అయిపోద్ది. స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండవు. ఒరే శాకాహారం, నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా. నువ్వు మొక్కకి ఎక్కువ, చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాలు చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఏమనుకుంటున్నావు? ఒరే, అది నా ఫోనేరా? నాది నాది. ఎల్రా, ఎత్తు ఎత్తు. హలో హలో హలో, దేవర్ తంబాకు బేకు. చిచి, ఏమ్మా వీళ్ళ పిచ్చి నాకు పట్టినట్టుందిరా. రేయ్, నేనా? ఏదో గ్రహాంతుల వాసం మధ్యనట్టుందిరా. రేయ్, నువ్వు పెట్టారా నాయన? లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు. రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయన? హలో హలో, ఒరే శాఖాహారి, ఏందిరా ఇది? ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా? ఏంట్రా ఇది? కళ్ళు దొబ్బాయా, చూస్తున్నావుగా. వామ్మో వామ్మో, వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? హెల్త్కి మంచిదే కదరా, చేయని. మనం కూడా చేద్దాం పదా. ఆ? హాయ్. హాయ్. రేయ్, మనల్ని కూడా యోగా చేయమంటుందిరా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన. ఫుడ్ కట్. చేయకపోతే ఫుడ్ కట్ అంట. నాయనా సుయోధన, ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ 2 దుంపలు మిస్ అగును. తక్షణమే మనం వెళ్ళవలే, ఆ 2 దుంపలను దక్కించుకొనవలే. నీకంత గొలగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన. రేయ్, దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్గా అరేంజ్ చేస్తానంది కదా, అది కట్ చేస్తానంటుంది. ఆ ఫుడ్డా? అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. పదండి వెళ్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై రామ్దేవ్ బాబా. అది ఏ మన తక్షణ కర్తవ్యం. రమ్ము పోదాం. ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడివైపు నుంచి వదండి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుందో?
రేయ్ ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంటారా? నువ్వేంట్రా బాబు కింద నుంచి వదులుతున్నావు? ఏదైనా గాలేగా. నీ పొందరా నీ పొంద. అది గాలి కాదురా కంపురా. కార్బన్ డైఆక్సైడ్ బ్రాండమ్మ చెట్టులో ఉన్నాడు. అమ్మో ఇది శాఖారు కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా. మాంసాహారం ఏంటి ఈ పాటికి రాకుండా ఆహారం. అందరూ లేవండి. ఈడొకడు మా జీవితానికి లేకండి వంగండి అంటూ 1 2 3 4 1 నువ్వు నీ ఓవర్ కట్టురా. 2 నీ కర్మ. 3 4 1 ఎటు పోయేళ్ళు? సృష్టి ధర్మం ఇది. ఈ బాంబులు ఏదో బార్డర్లు వేసి ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదరా అని. ఏదో మీ అభిమానం. అరే ఆగండి, శాంతం శాంతం. నేను వేస్తా కదా, ఆగండి. కావాలి కదా, అంతే కదా. ఓకే. అయ్ బాబోయ్ అల్లంతా ఎక్కబడి దొప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ డిష్ అయ్యా ఉంటుంది. పదరా వెళ్ళి తిని దొప్పించుకుందాం. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా, నువ్వు ఇక్కడే ఉండరా. అరే జాంగ్రీ నువ్వు ఆగ్రా, నేను కూడా వస్తాను. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా ఉండరా. నాకు కావాలి నాకు కావాలి. అమ్మ మెరుపుతిగా అరే జాంగ్రీ జాగ్రత్తగా దొప్పించుకో. హాయ్. హాయ్. అటు చూడు. సాధించా. యాడ దొప్పించుకుంటా అన్నావుగా, ఇద్దరు దేంట్రే. అరే ఏ క్యారమియా ఏ కిదర్ రఖనా. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. అమ్మ సరోజా వద్దమ్మా, ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా. ఏ జైకు నువ్వు వెళ్ళి ఓ పెద్ద కెట్టుకుంటూ దొప్పించుకున్నావు. ఇప్పుడేమయ్యింది? నువ్వు వెళ్ళి ఆ కెట్టావు, వాళ్ళు నీకు పెద్ద బకెట్టారు. దోల తిరిందా? ఫుడ్ నచ్చలేదా? దీన్ని ఫుడ్ అంటారా? ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి. నువ్వన్నా స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్. 4 రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో, మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసా తినేసేలా ఉన్నాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను. ఏంటి స్పెషల్? నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు, రొయ్యల ఇగురా, అబ్బా, చేపల పులుసు, మటన్ కీమా. నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది. నువ్వు వెళ్ళే పనిలో ఉండు, ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టుతో వెయిట్ చేస్తా. సరే బాయ్. బాయ్. రొయ్యలు ఎప్పుడు మర్చిపో మాకు. అరే మావా, ದೇವರ ತಂಬಾಗಿರ ಬೇಕು. ತಿನ್ನು. రేయ్ హారిక ఎదురు ఇంకా రావట్లేదు. వస్తుందిలేరా, రొయ్యలు ఎగురు కదా, ఆ మాత్రం టైం పడుతుంది. ఆకలి కుమ్మేస్తుందిరా. వచ్చింది వచ్చింది వచ్చింది. అమ్మా తల్లి వచ్చిందిరా తల్లి. నువ్వు 1 గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు. మీరు తింటూ ఉండండి, నేను ఎవరూ రాకుండా చూసుకుంటాను, సరేనా? తల్లి అమ్మో. తీయండిరా. రే రే ముందు నేను ఓపెన్ చేస్తాను రా. రాక వచ్చిందిరా ఫుడ్. ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా. ఓ మంచి దేవుడా, హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు, కానీ మంగళూరులో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చావు. నీ అంకమ్మ. ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నచ్చావు 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 నచ్చావు. ఇంకా నువ్వు కూర్చో కృష్ణ.
అరే తొందరగా తిన్నావురా. ఆ, అరే మళ్ళీ ఉడకబెట్టి 4 గంటలు వచ్చాయిరా. అవునా ఇందులో కూడా అవే ఉన్నాయిరా. సేమ్ ఇక్కడ కూడా. ఇప్పా ఏమిరా ఇది మళ్ళీ ఉడకబెట్టిన దుబ్బలే తెచ్చినారు కబులాయాలు. నాన్న సిద్ధు ఒకసారి మీ హారిక వీలు నాయన. హారిక హే అంత ఫాస్ట్ గా తినేసారా? ఎలా ఉన్నాయి వంటలు? అద్భుతం మహా అద్భుతం. నాకు ఏమైనా ఉంచారా? మొత్తం మీరే తినేసారా? సరే సరే. ఇది మరీ దారుణం. మీరంతా తినేసి నా కొడుకు పెట్టినవి పెడతారా? మేం పెట్టినవి కాదు, నువ్వు తెచ్చినవి ఇవే. అవునా? నేను వండించినవి ఇవి కాదు. ఎవరు మార్చారబ్బా? మేమే మార్చాం. మీరా? దేవర తంపాకర బేకు. ఈ ముసలోళ్ళు తోడే ప్లీజ్ బామ్మ అవి ఇవ్వండి. వాళ్ళు సరిగ్గా తిని 2 రోజులు అవుతోంది. కుదరదు, ఇవ్వం. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి, మనం ఇచ్చిందే తాగాలి. ఇక పంచపక్షి పరవాణాల తినడానికి తాగడానికి. ప్లీజ్ బామ్మ